నమస్కారం అండి. మన తెలుగు రాష్ట్రాలలో ఉదయాన్నే లేచాక బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కానీ, దోశ కానీ లేదా ఉప్మా లాంటి టిఫిన్స్ తినే అలవాటు ఉంటుంది. మన అమ్మ కానీ, అక్క చెల్లెళ్ళు కానీ చేసే ఈ వంటల్లో ఎంత పోషకాహారాలు ఉన్నాయో మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అందుకే ఈ వీడియో అన్ని పార్ట్స్ చూడండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మరి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ మన వీడియోలో ముందుకు వెళదాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మా టాక్స్. ఇడ్లీలో దోశలు అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది మినప్పప్పు. నిజంగా మన దేశంలో తినే ఆహారం సరిగ్గా తింటే దాదాపుగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలాగే పని చేయాలి అంటే మనం రోజు తినే ఆహారంలో ఎంత న్యూట్రిషన్ వాల్యూ ఉందో తెలుసుకోవాలి కదండి. అందుకే ముందుగా మినపప్పుతో మొదలెడదాము. మినపప్పులో అద్భుతమైన పోషకాహారాలు ఉన్నాయి. ప్రతి 100 గ్రాముల మినపప్పులో 343 కిలో క్యాలరీస్ల ఎనర్జీ, 30 గ్రామ్స్ల ప్రోటీన్, 1.43 గ్రామ్స్ల హెల్దీ ఫ్యాట్స్, 60 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 29 గ్రామ్స్ ఫైబర్స్ మరియు గ్లైసమిక్ ఇండెక్స్ 43 యూనిట్స్ ఉన్నాయి. మినపప్పులో చాలా తక్కువ క్యాలరీస్, తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండి ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మినపప్పును ఎవరైనా తినవచ్చు. మినప్పిండిలో ఇడ్లీ రవ్వ, రైసు కలుపుకుని ఇడ్లీలు దోశలు వేసుకుని తింటూ ఉంటాము. కొంతమంది అయితే బియ్యం బదులుగా కొర్రలు, సజ్జలు, ఓట్స్ లాంటివి వాడుతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియదు వాళ్ళ ఆరోగ్యం ప్రకారం ఏవి తినాలో ఏవి తినకూడదు అని. ఈ రోజుల్లో చాలామందికి షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, అధిక బరువు లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి. ఓట్స్, కొర్రలు, సజ్జలు లాంటి మిల్లెట్స్తో పాటు గోధుమలు మరియు బియ్యం లాంటి గ్రెయిన్స్లలో ఉండే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషనే కాకుండా ఎవరెవరు ఏం తినచ్చో మన వీడియోస్లో తెలుసుకుందాము.